చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీ వ్యాప్తంగా పొగమంచు కప్పేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టంగా మంచు కురుస్తుండటంతో పలు రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి అక్కడ ఏర్పడింది. అటు గాలి నాణ్యత సూచి 334గా నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు విమాన సర్వీసులపైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ అలర్ట్ జారీ చేసింది. క్యాట్ 3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని పేర్కొంది. ప్రయాణికులు విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలంటూ సూచించింది. ఇక ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇదే విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో హిమపాతం దట్టంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో రహదారులను మూసివేశారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.